విద్యాశాఖలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాకినాడ ధర్నా చౌక్ వద్ద రాస్తా రోకో నిర్వహించి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కేవీవి నగేష్, టి రవిచక్రవర్తి, కేవీవి రమణ, అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ, నాగమణి, గౌరవ అధ్యక్షులు ఎంవి సాయిరాం, రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాం, కోశాధికారి పివిఎన్ గణేష్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్యనాగమణి, ఏ లోవరాజు, సహాయ కార్యదర్శులు జి నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వెనకాల వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని అన్నారట. మరి అదే విషయం ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత 62 ఏళ్ళు ఎందుకు పెంచారండి? వెనకాల నిరుద్యోగులు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో లేరా ఆయనకప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు అన్నారు? కాకపోతే మా ప్రధానమైన షరతులు మాకేంటంటే, ఆయన పాదయాత్రలో ఏమైతే చెప్పారో, మాకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చి మాకు న్యాయం చెయ్యాలి. అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ చెయ్యకపోతే మేము పదవిలోకి వచ్చాక మేము చేస్తాము, మేము చేసి చూపిస్తాము అని చెప్పి బల్లగుద్ది చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? మా విషయంలో ఎందుకు అంత అలసత్వం వహిస్తున్నారు? దాని గురించి కొంచెం నాయకులు, సీఎం గారు మొత్తం అంతా కూడా ఆలోచించి మాకు తగిన న్యాయం చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇతర పాఠాలు నేర్పేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టీచర్లు, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ ఇవాళ సమ్మెలో కూర్చుని సమ్మె శిబిరంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాల్సినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఈయన పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాడు, తెలుగుదేశం వీళ్ళందరికీ అన్యాయం చేసింది కాబట్టి మా ప్రభుత్వం రాగానే మీ అందరినీ రెగ్యులేట్ చేస్తాం, అందరికీ మినిమం టైం స్కేల్ ఇస్తాం, అందరికీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి మీ ఇచ్చిన మాట మీరు ఇవాళ అమలు చేయండి అని చెప్పి 4.5 ఏళ్ళు ఎదురు చూశారు. ఈ 4.5 ఏళ్ళు ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి, కానీ మీరు ఇచ్చిన వాగ్దానం అయితే అమలు కాలేదు. కాబట్టే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో సర్వశిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 13వ రోజు సమ్మె జరుగుతుంది. మీరు గనక ఈ డిమాండ్ని పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. మీరు గనక ఈ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాజకీయంగా ఏ నిర్ణయం చేయాలో కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే న్యాయపరమైన, చట్టపరమైనటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్